minutes from y'all, as I want to share an incredible story with y'all. Govardhan, ఓ కామన్ కుర్రాడు. బట్ హీస్ అ సూపర్ హీరో. అన్నయ్యల పిల్లలే నా పిల్లలు, వదిన్లే నా తోబుట్టువులు. వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే కాలర్ పట్టుకుంటాడు, అవసరం అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాడు. తన కుటుంబం మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. తన ఊపిరి, కలలు తన కోసం కాకుండా ఫ్యామిలీ కోసం అని తప్పించే ఓ అమాయకుడు, స్వార్థం లేని పసిపిల్లాడు. బాధ్యతలెన్నో మోస్తూ వాటి బరువెంతో తెలియని హనుమంతుడు. తన సరదాలు, సంతోషాలు అన్నీ వదిలేసి కుటుంబం కోసమే తపస్సు చేసి 25 ఏళ్ల ఓ ముని తను. చూసేవాళ్లకి తన బాధ్యత పేదరికల్లా కనిపిస్తుంది. తన ఓపిక జీవితంతో రాజీ పడుతున్నట్టు అనిపిస్తుంది. తన లైఫ్ స్టైల్ అపహాస్యంలా అనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది, ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆనందం ఆ కుటుంబంలోనే ఉంది అని. తన చూపు ఓ భద్రత, తన ఉనికి ఓ భరోసా, తన ప్రేమ ఓ ధైర్యం. ఇలాంటి వాడి గొప్పతనం 4 గోడల మధ్య ఆగిపోకూడదు, నలుగురికి తెలియాలి. సమయం లేకో స్వార్థం పెరిగిపోయో కుటుంబ వ్యవస్థని గ్రాంటెడ్గా తీసుకొని నెగ్లెక్ట్ చేసే ఈ జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు గోవర్ధన్ గురించి చదవాలి, తెలుసుకోవాలి, ఫాలో చేయాలి. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్లో ఒక స్టార్ పుడతాడు. ఆ ఫ్యామిలీని, దాని స్థితిగతుల్ని మారుస్తాడు. వాళ్ళ కష్టంతో ఆ కుటుంబం నిలబడుతుంది. వాళ్ళ ప్రేమతో ఆ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఏ గుర్తింపు కోరుకోరు. అలాంటి వాళ్ళందరి కోసం రాసింది ఈ థీసిస్. అందుకే గోవర్ధన్ గురించి రాసిన ఈ థీసిస్కి ద మ్యాన్ అని పేరు పెట్టాను. And I'm proud to say I found my man. నేను తనని అవమానించాను అనుకుంటే క్షమించమని అడుగుతాను. అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటే నా అంత అదృష్టం